దేవునికి మహిమ ఘనత ప్రభావములను మన ద్వారా ఆయనకి చెల్లులాగున ఈ సమయంలో రెండు హస్తాలు పైకెత్తి స్తోత్రాలు చెప్తాను. ప్రియమైనటి దేవుని బిడ్డలారా, ఈరోజు రాత్రి మరొక ఆరాధనలోనికి లేక ప్రభు సన్నిధిలోనికి మనందరం సిద్ధపడడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి చక్కటి సమయం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం వినడానికి మనందరం సిద్ధపడదాం. దేవుడు మనందరితో మాట్లాడినట్లుగా మనందరం కూడా మన హృదయాలను సిద్ధపరచుకుందాం. వీళ్ళకి తగిలిపోతున్నాను మాట్లాడుతూ ప్రతి వీడియో కొన్ని పని. ఈరోజు రాత్రి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక తీయండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. చాలండి. వాక్యంలో ఈ ఏప్రిల్కు రాసినటువంటి పత్రికలో అపోస్తుడైనటువంటి పౌలు అనేటువంటి భక్తుడు ఏప్రిల్కు రాస్తూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట. పౌలు అనేటి భక్తుడు సంఘాన్ని కానీ సమాజాన్ని కానీ దేవుని వాక్యము చేత ఆదరించి దేవుని యొద్దకు నడిపించేటువంటి ఆత్మ నింపుదల కలిగినటువంటి భక్తుడు పౌలు గారు. ఈ పౌలు గారు మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును అంటాడు. జాగ్రత్తగా మీరు గమనించండి. చాలా చిన్నపాటిగా మనము కొన్ని మాటలు మనం చదువుకుందాం. అంశం ఏమిటి అంటే, నీవు ధైర్యం విడిచిపెట్టుకుండుట వలన అనే అంశం. ధైర్యం విడిచిపెట్టుకోకుండా ఉండటం వలన కలిగేటువంటి గొప్ప ఆశీర్వాదాలు కానీ ఫలితం కానీ చెప్తూ ఉన్నాడు. ఆయనే రాశాడు, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము మీకు కలుగుతుంది అంటాడు. ఇక్కడికి వచ్చినట్టు మీరందరూ కూడా ఒక్కొక్క రకమైనటువంటి అధైర్యములతో ఉంటారు, ధైర్యము లేని వారిగా కూడా ఉంటారు కదండి. అయితే మనల్ని ధైర్యపరిచేది దేవుని మాట, మనల్ని బలపరిచేది దేవుని మాట.
ఈరోజు రాత్రి మనలను గొప్ప బహుమానములోనికి తీసుకెళ్ళేటువంటి మాట ఏమిటి? గొప్ప ఆశీర్వాదకరంగా వాళ్ళను తీర్చిదిద్దే ప్రభు సన్నిధిలో మనము నేర్చుకునేటువంటి మాట ఏమిటి, తెలుసుకునే మాట ఏమిటి అంటే ఆశీర్వాదం, గొప్ప బహుమానము, గొప్ప ప్రతిఫలాన్ని మనం పొందబోతున్నామంట. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా వినండి. మీరు చాలా జాగ్రత్తగా వింటే ఆ ప్రతిఫలం ఏంటో మనము పొందుకుంటాం. వినకుండా పొందుకోలేమండి. చాలామంది ఇంటికాడ ఉండి పాస్టర్ గారు ప్రార్థన చేయండి, సంగమా ప్రార్థన చేయండి, అమ్మగారు ప్రార్థన చేయండి అంటారు. ఇంటికాడ ఉండి ఇక్కడ అమ్మగారు ప్రార్థన చేసి, అయ్యగారు ప్రార్థన చేసి, సంఘం ప్రార్థన చేస్తే ఆ ఇంటికాడ ఉన్న వాళ్ళకి ఏం ప్రతిఫలం పొందుకుంటారు? పొందుకోలేరు. పొందుకోవాలి అని అంటే యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి ఆయన మాటలు వింటే ఆ మాటల వలన నువ్వు ప్రతిఫలం ఏంటో నీకు కలుగుతుంది. అంతే కదా. మనం కష్టపడ్డామనుకోండి, దానికి ప్రతిఫలం మనకు డబ్బులు. ఏదైనా చేసామనుకోండి మనం, దాని ప్రతిఫలము ఒకటి ఉంటుంది. ఏది లేకుండా, ఏది చెందకుండా నాకు ప్రతిఫలం కావాలి అని ఆశించేయటం అనేది చాలా తప్పని నేను వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాను. చాలామంది ఇంటికాడే ఉండిపోతారు అని ఇక్కడ ప్రార్థన చేయాలి. ఎక్కడ మారుతారు, ఎక్కడ వారి జీవితాలు ప్రతిఫలాన్ని పొందుకుంటారు అనే మాట, ఈ మాట ఇప్పుడు మాట కదండి, దీన్ని చాలా పర్యాయాలు చెప్తూ ఉంటాను. మా దగ్గరికి చాలామంది వస్తారు, ప్రార్థన చేయమని అడుగుతారు. అప్పుడు మేము అంటాం, మా మందిరానికి రండి, వాక్యం వినండి. వాక్యం విని ఆ వాక్యంలో మాటలు వింటే దానివల్ల మీకు ఏం కలుగుతుందంటే మీకు విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం ద్వారా మీరు అనుకున్నది ప్రభు చేయడానికి ఇష్టపడతాడు. మీరు కూడా మీ హృదయాలను దేవుని దగ్గర పెడతారు కాబట్టి మీరు రండి అని చెప్తాం. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. ఎక్కడ తగ్గిందండి? మనం ఒక మొక్కేసి అదే బతుకుతుందంటే ఎలా కుదురుతుంది చెప్పండి? దానికి ఏమేయాలి? నీళ్ళు పోయాలి, అంతే కదా. అంతేగాని మొక్కని ఇంటికాడ నాటి, ఏమండి, మొక్కని ఇంటికాడ నాటి నీళ్ళేమో చర్చిలో పోస్తే ఏమ్మా ఏమన్నది ఎదుగుతుందా కదా. ఒక పాస్టర్ గారు చెప్పారు, చక్కటి జోక్ చెప్పాడు. ఏంటంటే ఒక వస్తువు పోగొట్టుకున్నాడంటే ఒక వ్యక్తి పోగొట్టుకుంటే ఏం చేస్తాడు? దాన్ని ఎదుక్కున్నాడట. పక్కోడు వచ్చి ఏం చేశారు? ఏంటి ఎదుగుతున్నావు అని అడిగితే ఫలాంది ఉంగరం పోగొట్టుకున్నానండి అని చెప్పగానే చుట్టుపక్కల కూడా ఉంగరం పోగొట్టుకుని నాకు దొరుకుతుంది అన్నట్లుగా వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే తన వెనకాల అక్కడే ఎతుకుతున్నారు. చాలా చెప్పి ఎతికారండి, చాలా చెప్పి ఎతికారు, కానీ ఎవరికి దొరకలేదు. పోగొట్టుకున్న వాడికి దొరకలేదు. అప్పుడు రామకృష్ణ గారు అంటే తిరువేణుడు ఒకడు వచ్చి అన్నాడు, ఏంటండి ఏం పని చేస్తున్నారంటే మీరందరూ ఏంటి ఒంగుని ఎతుకుతున్నారు అని అంటే, ఇలా పలానా వస్తువు పడిపోయింది ఎతుకుతున్నాం అన్నారు. సరే కానీ ఎతుకుతున్నారు మంచివాళ్ళు, మీరందరూ ఎతకండి. అయితే అసలు వస్తువు ఎక్కడ పాడేసుకున్నారు అది ఇప్పుడు చెప్పండి అంటే, పలానా చోటను పాడేసుకున్నామండి అన్నారు.
అయితే పలానా చోట్ల పాడేసుకుంటే మీరు ఇక్కడ ఎదుగుతున్నారేంటి? చూడండి, ఏమన్నారు మిమ్మల్ని కనుక పాడేసుకున్న చోటే మీరు వెళ్ళి ఏం చేస్తారంటే ఎతకండి, అక్కడ మీకు దొరుకుద్ది అని చెప్పినప్పుడు వాడు వెళ్ళి అక్కడ ఎతకడం ప్రారంభించాడు. అంటే నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే ఈ మాట, ఏదైనా ఒక ప్రతిఫలాన్ని పొందుకున్నాం అనుకోండి, అది పోగొట్టుకుందన్నా దొరకాలి అని అంటే పోగొట్టుకున్న చోటనే ఎతకాలి, అంతే కదండి. అలాగే ఒక మొక్క నాటామనుకోండి, ఆ మొక్క ఉన్న చోటనే నీళ్లు పోయాలి. అలాగే నీకు ప్రతిఫలం ఇస్తానన్న దేవుడు ఎక్కడ ఇస్తానన్నాడు అని అంటే అక్కడికి వచ్చి ఏం చేయాలంటే ఆయన మాటలో వినాలి. అందుకు మీరు ఏం చేస్తారంటే 2 చేతులు పైకెట్టి స్తోత్రం చెప్పాలి. కొంచెం సంతోషంగా చెప్పుకుంటామా అనమాట. నాకైతే సంతోషం లేదు, ఎందుకంటే నాకు చాలా బాధలు, చాలా బలహీనతలు, చాలా కష్టాలు, చాలా ఇబ్బందులు వెనకాల నుంచి పొడుచుకుంటూ వచ్చేస్తున్నాయి. కనుక మీకు కూడా కష్టాలు ఉన్నాయా? ఉన్నప్పుడు కూడా స్తోత్రం చెప్తాను అందరం. హల్లెలూయా. నేను కూడా స్తోత్రం చెప్తున్నా. హల్లెలూయా. ఏమండి, దేవుని స్తుతించాలంటండి. దేవుని స్తుతించాలి. కష్టంలో స్తుతించాలి, బాధల్లో స్తుతించాలి, బలహీనతల్లో స్తుతించాలి. ఏమండి, ఇక్కడ ఏప్రిల్కి రాసిన ఈ పత్రికలో దేవుడు మనతో ఏం మాట్లాడాలి అని అనుకున్నాడు అని అంటే, మీరు ధైర్యంగా ఉండండి, భయపడకండి. అలా ఉండటం వలన మీకేం కలుగుతుంది అని అంటే ప్రతిఫలము, గొప్ప బహుమానము కలుగుతుంది. ఏంటి బహుమానము? ఇలాగ ధైర్యంగా ఉండటం వలన, ఏమండి, ధైర్యంగా ఉండటం వలన, అవును, చాలాసార్లు నేను కూడా ధైర్యం కోల్పోతున్నాను కదండి ఈ మధ్యన. అప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటానంటే మీరందరూ చెప్తారు, పాస్టర్ గారు ధైర్యం కోల్పోకండి, ప్రభు సాయం చేస్తారని చక్కటి మాటలు చెప్పి ఆదరించేటంటి సంఘ బిడ్డలకి నా ప్రత్యేక వందనాలు అండి. అయితే మనము ఏ మాటలైతే మనల్ని ఆదరిస్తాయో ఆ మాటలు మన జీవితాలలో ఏం చేసుకోవాలంటే జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రాత్రి నేను ఒక 3 మాటలే చెప్తాను, నేను ఎక్కువ చెప్పను. ఎన్ని మాటలు చెప్పమంటారు? ఒక మాట చెప్పనా? నేను 3 మాటలు చెప్తాను కనుక 3 మాటలే చెప్తాను. 3 మాటలు 3 చెరువులు నీళ్ళు తాగినంత టైం పడుద్దేమో కదా పాస్టర్ గారు అంటారా? నేనంత టైం ఇవ్వలేను నేను. కనుక దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను ప్రభువైన దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచడానికి మొట్టమొదటిగా ధైర్యంగా ఉండండి. నా మట్టికి నేను ధైర్యంగా ఉండడం మంచిది, మీ మట్టికి మీరు ధైర్యంగా ఉండడం మంచిది. ఒకరికొకరు ఆదరించుకుంటూ ధైర్యంగా ఉండట మంచిది. ధైర్యం కోల్పోయిన వారు ఇక్కడ చాలామంది ఉన్నారండి. భర్త కోసం ధైర్యం కోల్పోయిన వారు కూడా కూర్చున్నారు ఇక్కడ. ఏమంటారు కదంటారా? పిల్లల కొరకు ధైర్యం కోల్పోయిన వాడు కూడా ఉన్నారు. అలాగే భార్య కూడా మరి కుటుంబ పరిస్థితిని బట్టి ధైర్యం కోల్పోయిన పరిస్థితి ఉంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన మరి పరిస్థితిలో ఉన్నారు. అయితే మీరెవరూ కూడా ధైర్యం కోల్పోవద్దు. దేవుడు మిమ్మల్ని ప్రతిఫలముగా మీకు గొప్ప బహుమానాన్ని ఇవ్వడానికి కృప చూపుతున్నాడు. ఏమిటి అయ్యంటే, దేవుని బిడ్డలారా, బంగారమా, వెండ, పొలాల, ఆస్త అని అనుకుంటున్నారేమో. కాదు. మనం మెల్లిగా వాక్యంలోకి వెళదాం. ఏమిటి అంటే మత్తయి సువార్తలోకి వెళ్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయంలోకి వెళ్దామండి.
జాయిగా 19వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము తీసి మీరు 29వ వచనాన్ని చదవండి. నా నామము నిమిత్తము అన్నదమ్ములైనను అక్క చెల్లెలైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలైనను భూములైనను ఎండ్లనైనను విడిచిపెట్టి ప్రతి వాడును 100 రెట్లు పొందెను. దీవుగాక అది మనకు కావాల్సిన వాటి ఏంటంటే నిత్య జీవమును స్వతంత్రించుకుంటాం. ఇదండి దేవుడిచ్చేటి బహుమానము. దేవునికి స్తోత్రం. నీవు శాశ్వత జీవానికి వారసుడవుతావు అని రాసుకోండి. మీరు రాసుకునే వాళ్ళు ఎవరు ఉంటే రాసుకోండి. నీవు ధైర్యమును విడిచిపెట్టకుండటం వలన దేవుడు నీకు ఇచ్చేటువంటి గొప్ప ప్రతిఫలము బహుమానం ఏమిటి అంటే శాశ్వత జీవానికి వారసుడవుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్తాను. హల్లెలూయా చెప్పండి. మీరు గమనించండి, చక్కటి మాట యేసు ప్రభు చెప్తున్నాడు. యేసు ప్రభు దగ్గరికి యేసు శిష్యులైన వారు వచ్చారండి. ప్రభువా, మేము నీ దగ్గరికి వచ్చాం కదా, మేము అన్నీ విడిచిపెట్టేసుకున్నాం ప్రభువా, అన్నీ విడిచిపెట్టేసాం తండ్రి, నిన్ను ఎమడించాం తండ్రి, నీవే మాకు దిక్కని, నీవే మాకు సహాయకుడు అని నీ సన్నిధికి వచ్చాం. అదే కదండి మనం అడుగుతాం కదా దేవుణ్ణి. ఆశ్రమ గారు కూడా చాలాసార్లు నా బలహీనతను బట్టి నా దగ్గర మోకరించి ఆవిడ ఇలాగే ఏడుస్తుందండి. ప్రభువా, మాకు దిక్కు నీవే కదా, మేము సర్వమును విడిచిపెట్టి వచ్చాం తండ్రి, మేము ఏది ఆశించలేదు నాయన, కనుక నీ పని కొరకే మేము వచ్చాం స్వామి. నీ పనిలో నీ దాసుడు ఇలా బలహీనంగా ఉండటం నీకు ఇష్టమా తండ్రి అని చాలా ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఓ పక్కన నేను కూడా ఆమె ప్రార్థనకి ఏకీభవించి దేవుని స్తుతిస్తూ ఉంటాను. దేవునికి స్తోత్రం. అయితే దేవుడు మనకి ఇవ్వనయ్యనండి బహుమానం ఏమిటి కదా? ఎక్కడ ఎబ్రిల్కి రాసిన పత్రికలో ఎంతండి 10వ అధ్యాయం 35వ వచనంలో రాయబడిన మాట ప్రకారంగా ఏముందంటే మనము ధైర్యమును పోగొట్టుకోకుండా మనము ధైర్యముగా ఉన్నట్లయితే మరి ప్రతిఫలం ఏమిటి అని అంటే అక్కడ రాసిన మాట ఎంత మంచి మాట అండి. కనుక బహుమానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఏంటి ఆ బహుమానం అంటే నీవు శాశ్వత జీవానికి వారసుడవుతావు. దేవునికి స్తోత్రం. అవునండి, ఇక్కడ నువ్వు శాశ్వతంగా ఉండవండి. ఉంటామంటారా ఏమండి? శాశ్వతంగా ఉంటామంటారా? ఎవరు శాశ్వతంగా ఉండరు. ఒక్కొక్కసారి మనకి రకరకాల భయం కలిగి ఏంటి ఇక్కడి నుంచి మనం విడిచి వెళ్ళిపోతామేమో, ఆళ్ళు విడిచి వెళ్ళిపోతామేమో, వీళ్ళని విడిచి వెళ్ళిపోతామేమో, ఇవన్నీ మనసులో పెట్టుకుని బాధపడిపోతూ ఉంటుంటాం. అయితే మనం చాలా ధైర్యంగా ఉంటే దేవుడు మనకి తర్వాత నెక్స్ట్ మనకి ఇచ్చేది ఏంటి అంటే దేవుని బిడ్డలారా శాశ్వత జీవానికి వారసులు అవుతాం. ఎంత చక్కటి మాట ఇక్కడ చెప్తున్నాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ఆయన శిష్యులైన వారు అడుగుతూ ఉన్నారు, మేము అన్నీ విడిచిపెట్టి వచ్చాం ప్రభువా, మా వృత్తులను విడిచిపెట్టి వచ్చాం, మా భార్యను విడిచిపెట్టి వచ్చాం, మా పిల్లల్ని విడిచిపెట్టి వచ్చాం, కుటుంబాలు విడిచిపెట్టి వచ్చాం. నాయన గారు నాయన ఏంటి అని అంటే ఇప్పుడు యేసు వారికి చక్కటి సమాధానం చెప్తున్న మాట 29వ వచనంలో చదువుదాం. మళ్ళీ ఒకసారి చదువుదామా? చదవండి. మత్తయి సువార్త 19:29 మూసారా? తీనమ్మా. నా నామము నిమిత్తం. ఎవరి నామం అండి? అండి ఆయన నామము. పాట ఉందండి. పైనున్న ఆకాశమందున్నా కిందున్న భూలోకమందున్నా లేదు మమ్ముల రక్షణ లేదు
అన్ని నామముల కంటే పైనున్న నామం యేసు నామము. ఇక్కడ ఏమంటున్నాడు? ఏ నామమున నా నామము నిమిత్తము నా నామము నిమిత్తం యేసు కొరకు అంటండి. అన్నదమ్ములైనను అక్క చెల్లెండ్రులైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలైనను ఇన్నమా భూములైనను ఇండ్లనైనను అమ్మా విడిచిపెట్టి ప్రతి వాడును 100 రెట్లు పొందుతాడు. దేవునికి మహిమ కలిగినట్టు స్తోత్రం చెప్పండి. బెంగపడొద్దండి. దేవుని వాగ్దానం ఏమన్నాడు తెలుసండి? నిత్య జీవానికి వారసులు మిమ్మల్ని గురించి మాట్లాడుతున్నాడు. తల్లిని, తండ్రిని, అన్నను, అక్కను ఇలాగ ఎవరినైతే మీరు విడిచిపెట్టుకున్నారో వాళ్ళందరికీ కంటే ఎక్కువ ఉన్నతమైన ఆశీర్వాదం ఏంటి? 100 రెట్లు దేవుడు ఏం చేస్తాడు? ఇస్తాడు. ఎలా ఇస్తాడండి? ఒక అన్నగారిని విడిచిపెట్టుకున్నావు, ఎలా ఇస్తాడు? ఒక అక్కని విడిచిపెట్టుకున్నావు, ఎలా ఇస్తాడు? ఒక తండ్రిని విడిచిపెట్టుకున్నావు, ఎలా ఇస్తాడు? ఒక తల్లిని విడిచిపెట్టుకున్నాడు, ఎలా ఇస్తాడు? ఒక చెల్లిని విడిచిపెట్టుకున్నావు, ఒక తమ్ముడిని విడిచిపెట్టుకున్నావు. అంటే దేవుని బిడ్డలారా, ఒక మాటలో చెప్పాలంటే ఇదిగో రక్షించబడిన తరువాత అండి, నాకు చూడండి, రక్షించబడిన తర్వాత చర్చిలోకి వచ్చిన తర్వాత నీ పక్కన కూర్చోనండి, నీకంటే చిన్నవాడైనటువంటి వాడు సోదరుడు నీకు తమ్ముడే. దేవునికి స్తోత్రం. ఆ పక్కన మరొక తమ్ముడు ఉంటాడు. అలాగే నీకంటే పెద్దవాడు ఉన్నాడు, నీకంటే పెద్దవారు ఉన్నారు అనుకోండి, అన్నయ్య, అలాగే అక్క, అలాగే చెల్లి, అలాగే తల్లి, అలాగే తండ్రి. వీళ్ళందరూ ఎవరండి? దేవునిలో మనందరికీ కూడా ఒక తల్లిని విడిచిపెట్టుకుంటే ఎంతమంది తల్లిలో ఉంటారండి. ఒక తండ్రిని విడిచిపెట్టుకుంటే ఎంతోమంది తండ్రులు మనకు ఉంటారు, ఎంతోమంది అక్క చెల్లెళ్ళు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు. ఇక్కడే కాదు కానీ ఎక్కడండి? పరలోకములో కూడా దేవుడు ఏం చేస్తాడు? నీకు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. అనేక మంది తల్లులు చుట్టూ ఉంటారు, తండ్రులు చుట్టూ ఉంటారు, అలాగనే అక్క చెల్లెళ్ళు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు. నీ వాళ్ళు ఎవరును లేకపోయినా వీళ్ళందరూ ఉంటారని దేవుడు మాట్లాడుతున్నది. ఏ మాట ఇక్కడ అంటున్నాడు? ఎండ్ల విడిచిపెట్టినది అనగా పెట్టిన ప్రతి వాడును 100 రెట్లు అంటే ఒక తండ్రికి బదులు ఒక 100 మంది తండ్రులు, ఒక తల్లికి బదులు ఒక 100 మంది తండ్రులు, ఒక చెల్లికి బదులుగా ఎంతమంది అండి? 100 మంది చెల్లెళ్ళు, అక్కలు, అన్నలు, ఇలా ఎంతో మంది ఉంటారు. అంత మాత్రమే కాకుండా ఏమంటున్నాడు ఇక్కడ? చదువుదాం. ఇది కాక నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటావు. దేవునికి స్తోత్రం. అయితే నీకు ప్రతిఫలం ఏమిటి అని అంటే, ఏప్రిల్ రాసిన పత్రిక ప్రకారంగా ప్రతిఫలం ఏమిటి అంటే, ధైర్యం విడిచిపెట్టకుండా జాగ్రత్తగా నువ్వు ఉంటే నీకు ప్రతిఫలం బహుమానం ఏంటంటే, నీకు నిత్య జీవమునికి వారసుడుగా దేవుడు మిమ్మల్ని ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. మీకు ఇక్కడ ఉన్నటువంటి జీవము కొంతకాలమే, జీవన విధానం కొంతకాలమే. తిరిగి మనము దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నిత్య జీవానికి వారసులైపోతాం. ఇంకా వారసులేనండి. వారసులు అంటే ఇంకా దాని నుంచి మనకు కదిలే అవకాశం ఉండదని దేవుడు చెప్తున్నాడు. కనుక ధైర్యంగా ఉందాం. ఏం చేద్దాం? ధైర్యంగా ఉందాం. నా మట్టికి నేను, మీ మట్టికి మీరు, అందరూ ధైర్యంగా ఉందాం. ప్రభు సహాయం చేయడానికి కృప చూపుతాడు. మరొక మాట కూడా చదువుకుందాం. ఇంకొక మాట చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11, 12 వచనాలు చదువుదాం. నా నిమిత్తము
నిందించి నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడు పలికినప్పుడు మీరు ధన్యులు. సంతోషించండి, ఆనందించండి. పరలోకమందు మీ ఫలము అధికమగును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవ మాట ఏంటంటే పరలోకమందు నీ ఫలము అధికమవుతుంది, పెరుగుతుంది. ఈ ఫలం అన్నమాట. అంటే నీకు ఒక బహుమానం సంపాదించుకున్నావు అనుకోండి, ఇక్కడ ఈ లోకంలో నువ్వు దేవుని కొరకు హింసలు పడినా, దేవుని కొరకు కష్టాలు పడినా, ఇబ్బందులు పడినా, ఆయన నామాన్ని బట్టి గణపరిచి మరి ఆనందించి సంతోషిస్తే దేవుడు పరలోకములో అవన్నీ చూసి ఏం చేస్తాడు, నీ కొరకు నీ ఫలము, నీకు ఇవ్వవలసిన ఆశీర్వాదమైన ఫలం ఏదైతే ఉందో నీకు ఇస్తాడు. అదే మనము ఎక్కడ ఏప్రిల్ రాసిన పత్రికలో చదువుకున్న మాట ఏంటి అనగా, ఆయన ప్రతిఫలము బహుమానాన్ని ఇస్తాడు. అదేనండి దేవుని బిడ్డలారా, చక్కటి మాటలు చెప్తున్న విషయాలు గమనిద్దాం. నా నిమిత్తము, నా నామము నిమిత్తమా, నా నిమిత్తమా? మరి ఇందాకేమో నా నామము నిమిత్తం అన్నాడు, ఇక్కడేమో నా నిమిత్తము. నా నిమిత్తమన్నా యేసయ్య నామము నిమిత్తమన్నా ఒకటే. ఇక్కడ అంటూ ఏమంటే మిమ్మల్ని హింసించి నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు పలికిన వారు ఎవరైతే ఉంటారో మీరేం బాధపడుతుంది, మీరు ధన్యులు. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా ఇంకా చెబుతున్నాడు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది అని చెప్పాడు. ఏమండి, ఎవరన్నా తిడితే మనం ఏమంటే మనం ఏమి సహించుకోగలుగుతామంటారా? సహించుకుంటేనే ఉందండి. దాని ప్రతిఫలం మనకి దేవుని దగ్గర ఉంటుంది, అలాగే భూమి మీద ఉంటుంది. దానివల్ల మనకి ఎటువంటి నష్టం ఉండదండి. ఎందుకు సహించుకోలేకపోతున్నారు కొంతమంది? మనం దేవుని పిల్లలం కదండి. ఉండాలి, ఆడవాళ్ళు సహనం ఉండాలి, మగవాళ్ళు కూడా సహనం ఉండాలి. మిమ్మల్ని హింసించే పరిస్థితి ఏదైనా ఉందనుకోండి, మిమ్మల్ని కాదనుకోవాలి. మీరు నా యేసయ్యని హింసిస్తున్నారు అనుకోవాలి. మీరు ఎవరైనా చెడ్డ మాటలు మీ మీద అంటున్నారు అనుకోండి, అయ్యో నన్ను కాదు యేసయ్యనే అంటున్నారు అన్నట్లుగానే ఉండాలి తప్ప అవి మనము మరి ఇబ్బందిగా తీసుకోకూడదు, ఇబ్బందిగా మనం పెట్టుకోకూడదు. అప్పుడు మీ ఫలము అధికమవుతుంది. ఏమండి, అంత ఓపిక సహనం ఎవరి దగ్గర ఉందండి అని అంటారా? ఉండాలి. ఏం చేస్తాం? ఉండాలి. ఒకవేళ తొందరపడిపోయినా వెంటనే మనం ఏం చేయాలంటే, అయ్యో నేను తొందరపడ్డానని చెప్పేసి మనము మనసు మార్చుకుని వాడితో సమాధానంగా ఉంటే దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు సహాయం చేస్తాడు. దేవుని పిల్లరా, ఈరోజు రాత్రి నేనేం మాట్లాడాలనుకున్నానంటే, మీరు ధైర్యం కోల్పోకండి, మంచిగా ఉండండి. ప్రభువు మీకు బహుమానం ఇవ్వబోతున్నాడు. అదేమిటి అంటే, కష్టాల్లోని బాధల్లోనూ సహించుకోండి అని ప్రభు మాట్లాడుతున్నది మాట. ప్రియులారా, ఆయన మాటను మనం పక్కన పెట్టకుండా మనం చేద్దాం. చేసి మనం ఏం చేద్దామో తెలిసిందండి, అలా జీవిద్దాం, ఆశీర్వాదాన్ని పొందుదాం. కనుక మరొక మాట కూడా మనం చదువుకోవడానికి ఇష్టపడదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక తీయండి. తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక తీయండి. 2వ అధ్యాయం తెరిచి చూద్దాం. 2వ అధ్యాయము 12వ వచనం చదవండి. సహించిన వారమైతే ఆయనతో కూడా వేలుదుము, ఆయనను ఎరుగమంటే
ఆయన కూడా మనల్ని నేను ఎరుగును అంటాడటండి. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. మూడో మాట ఏంటి? దేవునితో కూడా నీవు ఏలతావు, ఏలుబడి చేస్తావు అనేటువంటి గొప్ప బహుమానాన్ని నువ్వు పొందుకుంటావు. అందుకే ఏప్రిల్కి రాసిన పత్రికలో నీవు ధైర్యముగా ఉండు, ప్రతిఫలముగా నీకు ఆయన బహుమానాన్ని ఇస్తాను అన్న మాట మనం చూసాం. కనుక ఏంటి ఆ బహుమానము? నీవు శాశ్వత జీవమునకు వారసుడు అవుతావని. రెండవది, పరలోకమందు నీ ఫలము అధికమవుతాదని. మూడవది, దేవునితో కూడా నువ్వు ఏలతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏలతావంటే ఇప్పుడు మీరున్నారు కదండి, మన భూలోకంలో మనగా పరిపాలన చేస్తున్నారు. ముఖ్యమంత్రి అనే పక్కన ఎవరు ఉంటారు అని ఎమ్మెల్యేలు ఉంటారు, అని వాడానికల్లా ఇంకొకరు ఉంటారు, ఇంకో కేటగిరీ ఉంటుంది, ఆ తర్వాత ఇంకో కేటగిరీ. వీళ్ళందరినీ మనం ఆలోచించి వీళ్ళందరినీ వేలుబడి చేస్తారటండి. అలాగే దేవుడు అటండి పరలోకమందు ఏంటండి మనం ఉండేటువంటి పరిస్థితులు చూసి మనల్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఆయనతో కూడా ఏలుబడి చేసిన అధికారం ఆయన పక్కన మనకు ఒక అధికారాన్ని దేవుడు ఇస్తారంట. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ఈరోజు రాత్రి తన సంఘానికి ఇచ్చిన గొప్ప ఆశీర్వాదకరమైన విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాము. కనుక ఏమంటున్నారు ఇక్కడైతే, సహించిన వారమైతే ఏంటమ్మా చెప్పండి, ఆయనతో కూడా వెళ్తాము. ఆయన ఎరుగుమంటే ఆయన మనల్ని ఎరగనని ఖచ్చితంగా చెప్తాడు. అందరూ స్తోత్రం చెప్పండి. దేవుడు ఎవరో నాకు తెలీదు, ఆయనకి నాకు సంబంధాలు లేవు అన్నాం అనుకోండి, ఒక రోజున ఆయన రాకడలో ఆయన ఏమంటాడంటే నీవెవరవో నాకు తెలియదు అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక మనము ఆయనతో ఏలేవారుగాను ఆయనతో ఉండేవారిగా దేవుడు ఒక రోజున మనకి ఇవ్వబోతున్నాడు ప్రియులారా. కనుక మనందరం కూడా సహించుకుందాం, ఓర్చుకుందాం, ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం. ఆయన మాటలు మన జీవితాల్లో ఆదరణ, ధైర్యం ఇచ్చి నడిపించి బలపరచును గాక. ఆమేన్. రెండు చేతుల పైకి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా.